ప్రియమైన వారులారా, మనము ఏదో ఒక దినం మరణించవలసి ఉన్నది. అది ధనవంతుడైనా సరే, దరిద్రుడైనా సరే, ఆరోగ్యంగా ఉన్నావా అని తలంచినా సరే, నీ ఆయుష్ ఎంతో నీకు తెలియదు. ఈ క్షణమే మరణించవచ్చు, లేక కొద్ది కాలం ఉండొచ్చు. కానీ మరణం అనేది తథ్యము. అయితే మరణం అనంతరము మనకు ఒక జీవం ఉంది. అది నిత్యత్వము, యుగ యుగాలు, అంతములేని జీవితము. ఆ జీవితము ఎక్కడ గడుపుతావనేది ఆలోచించుకో. ఈ రోజే నువ్వు మరణించక ముందే ఆలోచన చేయాలి. తర్వాత నీకు అవకాశం ఉండదు. నువ్వు మరణించిన తర్వాత, మరణం తర్వాత మనకి రెండు మార్గాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అది పరలోకము, నరకము. నీవు నీ పాపంలో ఉండి మరణించినట్లయితే నీవు నరకాగ్నికి లోనవుతావు. అక్కడ అగ్నిగుండము, నిత్యము మండుతూ ఉండే అగ్నిగుండంలో యాతన పడుతూ ఉండాల్సిన స్థలం అది. దేవుడు లేని స్థలం అది, చీకటి ఉండే స్థలం అది. మరి నీకు ఒక చుక్క నీరు కూడా దొరకదు. నీ ఆత్మదాహం తీరదు. కాబట్టి నిత్యము యాతనతో యుగ యుగాలు జీవించే ఆ నరకానికి నువ్వు లోను కాకూడదు సహోదరుడా. దయచేసి మాటలు విను, ఒక్కసారి చెవిని పెట్టు, ఒక్క మాట ఆలోచించు. నీవు మరణిస్తే నువ్వెక్కడ గడపబోతున్నావు? నువ్వు ఆ నరకాగ్నికి లోను కావాలంటే నువ్వేం చేయాలి? నువ్వే పుణ్యకార్యాలు చేయనవసరం లేదు, ఏ మొక్కుబడులు చెల్లించుకొని అవసరం లేదు, ఏ నదిలో మునగమని నేను కోరటం లేదు. ప్రభువైన యేసు సెలవిస్తున్నారు, నా కుమారుడా, నీ హృదయాన్ని నాకిమ్ము అని ఆయన చెప్తున్నాడు. నీవు ఒక ఎక్స్చేంజ్ ఆఫర్ లాగా నీ పాప భారాన్ని ఆయన దగ్గర మోపుతున్నట్లయితే ఆయన నీ పాపాలను క్షమిస్తాడు. ఆయన తన శాంతిని ఇస్తాడు, తన పరిశుద్ధతని ఇస్తాడు, తన నీతిని ఇస్తాడు. నీవు ఇక నీతిమంతుడుగా బ్రతకగలవు. నీవు మరణించినను నిత్య రాజ్యానికి చేరుకుంటావు. ఎందుకంటే పరిశుద్ధులైన దేవుడు పాపైన మనిషితో సహవాసం చేయలేడు. నువ్వు నీ పాపంలో ఉండి మరణిస్తే నువ్వు దేవుని రాజ్యానికి చేరుకోలేవు ప్రియుడా. కాబట్టి ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తుకు నీ హృదయాన్ని అర్పించు. నా పాపములు కడుగు ప్రభువా అని అడుగు. నువ్వు నాకు బదులుగా మరణించి తిరిగి లేచావని నేను నమ్ముతున్నాను ప్రభువా. నీవు నన్ను ఎంతగా ప్రేమించావు అని ఒకసారి యేసయ్యతో మాట్లాడు. ఈ సమయంలో ఆయన నీలోనికి వస్తాడు, నిన్ను నీతిమంతుడిగా తీరుస్తాడు, నీతో నిత్యము ఉంటాడు. ఈ లోక యాత్ర అంతటిలో నీతో కలిసి నడుస్తాడు ప్రియుడా. ఆయన నిజమైన స్నేహితుడు. ఆయన విడవక నిన్ను ప్రేమిస్తాడు. నీకు నిత్య జీవాన్ని, నీ మరణానంతరము నీకు నిత్య జీవాన్ని కూడా ఇస్తాడు. దయచేసి ఈ వాక్యాన్ని అంగీకరించండి. ఇంకా మీకు యేసు ప్రభు గురించి తెలుసుకోవాలంటే బైబిల్ చదవండి. బైబిల్ దేవుడు మనకిచ్చిన ప్రేమ లేఖ. ఆయన అందులో నీవు ఎలా జీవించాలో ఆయన ఆ వాక్యంలో సెలవిస్తున్నాడు. ఆయన ఎంత మంచివాడో నువ్వు ఇంకా తెలుసుకోవచ్చు. ఈరోజే ఈ మాటలు ఆలకించి చెవిని పెట్టి మరి ప్రభువైన యేసుకు నీ హృదయాన్ని అర్పిస్తావా? ఆయన నీతో ఉంటాడు. ఆయన నిజమైన స్నేహితుడు. నిజమైన స్నేహితుడు తన స్నేహితుల కొరకు ప్రాణం పెడతాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన నీ కొరకు, నా కొరకు, మనం చేసిన పాపాలకు బదులుగా ఆయన సిలువలో రక్తము కార్చాడు. ఆయన ఏ పాపమో చేయలేదు. ఆయనను ఎందుకు ఆ రక్తం కార్చాడు? ఎందుకు అంత శిక్షణ భరించాడు అంటే నీవు నేను నరకములకు వెళ్ళకూడదనే కదా. ఆ నరకం తప్పించుకోవాలంటే ఈరోజు ఆయన చేసిన కార్యాన్ని అంగీకరిస్తే చాలు. నువ్వు విశ్వాసం ఉంచితే, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచితే చాలు. నువ్వు దేవుని కుమారుడుగా మార్చబడతావు, పరిశుద్ధుడిగా తీర్చబడతావు, నీతిమంతుడిగా తీర్చబడతావు. నీవు తీర్పులోనికి రాకుండా మరి నిత్య జీవంలోనికి దాటించబడతావు ప్రియుడా. కాబట్టి ఈరోజు ఆ ప్రియమైన యేసయ్యని నీ హృదయంలో చేర్చుకుంటావా? ఆయన బిడ్డగా జీవిస్తావా? ఆయన నీకు ఒక క్రొత్త జీవితం ఇవ్వబోతున్నాడు. ఆ కొత్త జీవితము నిత్యము సంతోషంతో ఆయనతో నువ్వు నడిచే జీవితంగా ఉంటుంది. నీవు ఎటు వెళ్ళాలో ఆయన నీకు ఒక స్నేహితుడిగా, ఒక గైడెన్స్ ఇస్తాడు. ఒక మంచి గైడ్గా నీకు ఉంటాడు. నీ భవిష్యత్ అంతట్లో ఆయన తోడుగా ఉండి నిన్ను నడిపిస్తాడు. నీ కొరకు ముందుగా మార్గం సరళం చేస్తాడు ప్రియుడా. కాబట్టి ఈరోజే నీవు ఆయనను నీ హృదయంలో చేర్చుకొని ఆయన కుమారుడుగా ఉండాలని ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి వాక్యం దీవించుగాక. ఆమేన్.